అంటే టాలెంట్ ఉన్నా గానీ గవర్నమెంట్ జాబ్ అనేసరికి ఒక లెథార్జిక్ కైండ్ ఆఫ్ నేచర్ డెవలప్ అవుతుంది. అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ఎంత కష్టపడతాడో వచ్చినాక కూల్ అయిపోతారు. సో యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ టు టేక్ టు బ్రింగ్ అవుట్ ద టాలెంట్ అండ్ కీప్ ఇట్ సస్టైన్. విల్ టేక్ ద కాల్. సుధీర్ వీడియో కాల్ లో ఉన్నారు. సుధీర్ ఫ్రమ్ టెక్సస్. సుధీర్ గారు నమస్తే అన్న, నా పేరు జరగం సుధీర్, మాది కోదాడ కాన్స్టిట్యుయెన్సీ. నేను 2001 నుంచి టిఆర్ఎస్ కి అంటే తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ పనిచేసిన. 2014-15లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోదాడ నియోజకవర్గానికి వచ్చి గ్రౌండ్ లో ఒక 7 years పనిచేసిన అన్న. ఇప్పుడు మన చాలా మంది మిత్రులు కూడా చెప్తున్నారు టాయిలెట్స్ గురించి. దేశంలోనే మొట్టమొదటి మొబైల్ షీ టాయిలెట్ ఒక ఆటోలో మనం చేసి కోదాడ మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగిందన్న. సో దానివల్ల ఏంటి అంటే చిన్న చిన్న పట్టణాల్లో కూడా మొబైల్ షీ టాయిలెట్స్ వస్తే లేడీస్కి ఇబ్బంది కలగకుండా ఉంటాయి అని చెప్పి ఒక ప్రయత్నం చేసినామన్న. సో నా వరకు ఏంటి అంటే ఒక ఎమ్మెల్యే గారు TV9 వారధికి వచ్చి మా అంటే మీరు చెప్పే అభిప్రాయాలు వింటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో మొబైల్ షీ టాయిలెట్ అనే కాన్సెప్ట్ నేను కోదాడ నియోజకవర్గంలో కోదాడ మున్సిపాలిటీకి ఇచ్చి మనం ఒక పైలట్ ప్రాజెక్ట్ని చేసినామన్నా. మీకు ఎప్పుడన్నా అవకాశం ఉంటే ఒకసారి కోదాడ మున్సిపాలిటీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ దగ్గర కూడా ఇంప్లిమెంట్ ట్రై చేయండి అన్న. తర్వాత రెండవది, నేను ఒక ఉద్యమకారునే. 7 సంవత్సరాలు అక్కడ పనిచేసిన తర్వాత నాకు అనేక ఇబ్బందులు బెదిరింపులు వస్తే మేము తట్టుకోలేక మళ్ళీ బ్యాక్ ఇక్కడ వచ్చి భార్య పిల్లలతో అమెరికా వచ్చి ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చూసే ఉంటారు ఒక ఉద్యమకారిని నళిని గురించి ముఖ్యమంత్రి గారు ఇలా అసెంబ్లీలో మాట్లాడి సంతోషంగా ఉంది. ఆమె వేదాల నుంచి వేదాల వైపు వెళ్ళిపోయి మేము భయంతో బతుకుతోటి మళ్ళీ అమెరికా రావాల్సి వచ్చింది. అక్కడున్న స్థానిక నాయకుల దౌర్జన్యాలు కానీ ఒక క్లీన్ పాలిటిక్స్ లేకపోవడం వల్ల మేము ఒక 7 years అక్కడ పని చేసి మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. సో నా క్వశ్చన్స్ మీకు 2 అండి. ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం మీరు మొబైల్ షీ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తారా? ఎందుకంటే మేము గతంలో అప్పటి ముఖ్యమంత్రి అండ్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి కూడా ఒకటి ఇచ్చినాం. టాయిలెట్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ ఒకటి ఏర్పాటు చేయండి. టాయిలెట్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ ఏర్పాటు చేసి దానికి మొత్తం అంటే రాష్ట్రంలో ఉన్న టాయిలెట్స్ అన్ని దానికి అనుసంధానం చేస్తే రాష్ట్రం మొత్తం మనకి 108 లెక్క ఎక్కడ టాయిలెట్ బాగా లేకుండా వెహికల్స్ క్లీన్ చేసే విధంగా టాయిలెట్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి మేము వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. పట్టించుకోలేదు. దయచేసి మీ 5 ఏళ్లలో మొబైల్ టాయిలెట్స్ అండ్ టాయిలెట్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ చేస్తూ మాలాంటి NRIలు వచ్చి పనిచేసే క్రమంలో మాకు పూర్తి సపోర్ట్ ఇచ్చే విధంగా మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా? వివరణ ఇవ్వండి అన్న. థ్యాంక్ యూ. సుధీర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇట్స్ లుక్స్ వెరీ ఇన్నోవేటివ్ ఐడియా మీరు చెప్పింది. మొబైల్ టాయిలెట్ అంటే టాయిలెట్ ఫెసిలిటీ లేకపోవడం ఇట్స్ ఎ వెరీ బిగ్ హ్యాండిక్యాప్ అండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఉమెనే కాదు, మెన్ అండ్ ఎవ్రీబడి, ద టాయిలెట్ ఫెసిలిటీ ఈజ్ something which is very very basic. It's a need, basic need you can say. It's a basic need. So danni manam recognize cheyalekapoyinam, and whatever innovative idea which you have brought in looks very promising, and we will make sure that we look into it. And Kodada personally visit chestanu, and I'll see what kind of possibility to replicate that in a mass scale. And another very good suggestion what you made is toilet corporation. There's nothing, I think it's no doubt we should not take that idea. Very good idea, Andy, and we will as a government, I'll take this. He said he'll also support if you yes definitely Sudhir garu lanti vallu support cheste we will definitely take further, and we are very committed that we need to have a clean and neat streets. At the same time basic facilities, basic infrastructure ani cheppesi kattubadi unnam. కాబట్టి ఇట్లాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ మేము ముందుకు తీసుకెళ్తాం. మంత్రి గారితో, కన్సర్న్ మినిస్టర్ గారితో నేను ఈ పాయింట్ని షేర్ చేస్తాను. లెట్ us see how best we can make this happen. Yeah. Thanks Sudhir for calling us and giving such a valuable wonderful ideas. చారి గారు ఉన్నారు కటార్ నుంచి. చారి గారు. మేడం నమస్కారం. నమస్తే, మాట్లాడండి. లక్ష్మీకాంతరావు గారు ఉన్నారు, ఎమ్మెల్యే. సార్ నమస్కారం. సార్ నమస్కారం చారి గారు. సార్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే తెలంగాణ వచ్చిందా అన్నట్టున్నది. మనకి ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి అసలు తెలంగాణ వచ్చిందా అన్నట్టున్నది. కనీసం ఇప్పుడన్నా వచ్చింది అనుకునేటట్టు చేయండి సార్. ముఖ్యంగా మీకు దయచేసి చెప్పేది ఒకటే, విద్య, వైద్యం, నిరుద్యోగం, ఈ 3 విద్యా వైద్యం ఉపాధి తీసుకోలే గత ప్రభుత్వం సార్.
అందుకని మీరు ఇవి మూడుటి మీద ఫోకస్ పెట్టండి. ముఖ్యంగా బీద వాళ్ళు ఎదురు చూసేది ఆరోగ్యశ్రీ అమలు అవుతుందా లేదా దాని గురించి పేపర్లో ఒకసారి క్లారిటీ ఇవ్వండి. కొత్త కార్డుల గురించి కూడా మీరు క్లియర్ గా చెప్పండి సార్ ప్లీజ్ దయచేసి. రైట్ చారి గారు, చాలా సింపుల్ గా చెప్పారు. ఐ లైక్ ఇట్. అంటే ద వే హీ సెడ్ వచ్చిందా అని ఉండే ఇప్పుడు వచ్చింది అన్న ఒక నమ్మకాన్ని ఇవ్వండి అంటున్నారు. తప్పకుండా చారి గారు, తెలంగాణ అనేది గడిల కబంధ హస్తాల నుంచి ఈ నెల 3వ తారీఖు నాడు బయటపడ్డది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రజల యొక్క హృదయాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి, ప్రజల యొక్క మనసును ఎరిగినటువంటి వ్యక్తి, ప్రజల నుండి వచ్చినటువంటి వ్యక్తి, ఒక అద్భుతమైనటువంటి పాలనను గరీబుల కోసం ఇవ్వాలని చెప్పేసి ఒక కమిట్మెంట్తో ఉన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఖచ్చితంగా మేము సింబాలిక్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి ఇనుప కంచెలను కూలగొట్టి ప్రజలకు అందరికీ యాక్సెస్ ఇవ్వడం జరిగింది. మొన్నటికి మొన్న చాలా ఉదాహరణలు ఉన్నాయి. నాకు బాగా హృదయాన్ని నొప్పించినటువంటి సంఘటనలు ఏంటంటే అందరం ప్రేమించి గౌరవించేటటువంటి గద్దరన్న లాంటి వ్యక్తికి ప్రగతి భవన్లో ప్రవేశం దొరకనటువంటి పరిస్థితి మనది. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు వేలాది మంది ప్రగతి భవన్లోకి రావాలి, వచ్చిండ్రు, వస్తూనే ఉంటారు. ఇట్లాంటి స్వేచ్ఛను కలిగించినటువంటి ఉదాహరణ మీకు వచ్చిన 2 రోజులనే చూపించినాం. ఇంకా ఎక్కువ కాబోతుంది. ఈయన బంగారం పెట్టినా, మీకు మన వజ్రాలతో నిండినటువంటి గిన్నెలో భోజనం పెట్టినా స్వేచ్ఛ లేకపోతే ఇవన్నీ వ్యర్థమైన విషయం మనకు అందరికీ తెలుసు. కాబట్టి సంపూర్ణమైన స్వేచ్ఛనే కాకుండా తెలంగాణ అనే కాన్సెప్ట్ని, తెలంగాణ ఆత్మని ఆవిష్కరించే ప్రయత్నంలో మేమున్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నిజంగా మనసుతో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణని అదేవిధంగా పాలించి ప్రజలకు సరైనటువంటి నిజమైన తెలంగాణను ఇచ్చే దిశగా మేము పరిపాలన సాగిస్తాం.